మనతో ఉన్నారు. వారు ఏ విధమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్. సార్ ఆర్వీఎం హాస్పిటల్కి రోజు ఎంతమంది పేషెంట్స్కి చూస్తూ ఉంటారు సార్? నియర్లీ 150 నుంచి 200 వరకు పేషెంట్స్ వస్తారు. అందులో మాకు మినిమం ఒక 100 వరకు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. డయాబెటిక్ అంటే ఇప్పుడు ప్రస్తుతం చిన్నపిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య. ఈ సమస్యకి ఇక్కడ ఎలాంటి చెక్ పెడుతున్నారు సార్? సో ఇది మా దగ్గరకు వచ్చే పేషెంట్లకి ఫాస్టింగ్ వాల్యూ, పోస్ట్ లంచ్ వాల్యూ, హెచ్బిఏవన్సీ వాల్యూ, యూరిన్ టెస్ట్, యూరిన్ మైక్రోఆల్బుమిన్, అలాగే డయాబెటీస్ పేషెంట్స్కి వచ్చే కాంప్లికేషన్స్ లైక్ న్యూరోపతి కానీ, నెఫ్రోపతి కానీ, రెటినోపతి ఇవన్నీ కూడా ఆర్వీఎం డయాబెటిక్స్ సెంటర్లో స్క్రీన్ చేస్తున్నాము. సో న్యూరోపతి స్క్రీనింగ్ వచ్చేసి బయోథీసియోమెట్రీ ఉంటుంది. దీంట్లో మేము మోనోఫ్లెమిన్ టెస్ట్, వైబ్రేషన్ టెస్ట్, హార్ట్ టెస్ట్, కోల్డ్ టెస్ట్, స్కిన్ టెంపరేచర్ సంబంధించిన టెస్ట్, ఈబీపీ అంటే యాంకిల్ బ్రేకింగ్ ప్రెజర్ ఇండెక్స్ టెస్ట్ చేస్తాము. తర్వాత పేషెంట్కి ఫుడ్ స్క్రీనింగ్ అంతా చేసిన తర్వాత ఐ స్క్రీనింగ్ కోసం ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ పంపించి రెటినోపతి స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత యూరిన్ టెస్ట్ చేసి సీరం క్రియాటిన్, యూరిన్లో ప్రోటీన్ ఎంత పోతుందో చెక్ చేస్తాము. అలాగే గుండె పరీక్షలు, ఈసీజీ, 2D ఈకో లాంటివి చేసి సో డయాబెటీస్కి సంబంధించిన కంప్లీట్ టెస్ట్ను మేము చేస్తాము సెంటర్లో. సో పేషెంట్ కాంప్లికేషన్స్ కూడా ఐడెంటిఫై చేసి ముందే నోటీస్ చేస్తాం. డయాబెటీస్ వల్ల మొత్తం ఏ పార్ట్స్ పైన దాని యొక్క ప్రభావం పడుతుందో అది మొత్తం క్లియర్గా చెక్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో చూస్తాము. వారికి టాబ్లెట్స్తో, డైట్తో కంట్రోల్ అవుతారా, టాబ్లెట్స్తో కంట్రోల్ అవుతారా, ఇన్సులిన్తో కంట్రోల్ అవుతారా అనేది చూసి పేషెంట్ యొక్క హెచ్బిఏవన్సీ వాల్యూని బట్టి, పేషెంట్ స్టేటస్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇనిషియేట్ చేస్తాం. ఎందుకంటే అందరికీ ఇన్సులిన్ పెట్టలేము, అందరికీ టాబ్లెట్స్ పెట్టలేము. సో పేషెంట్ కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేస్తాం. ఫుడ్ గురించి ఎక్కువగా అపోహలు ఉంటాయి కదా సార్? షార్ట్కట్లో ఆ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి? సో డయాబెటీస్లో బేసికల్లీ ఏంటంటే మేము పేషెంట్స్కి లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోమని చెప్తాము. ఎక్కువ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫైబర్ ఫుడ్ ఉండేది, డ్రై ఫ్రూట్స్ ఉండే తీసుకున్నాము. సో 3 మేజర్ మీల్స్, 3 మైనర్ మీల్స్ అని చెప్తాము. 8 o'clock బ్రేక్ఫాస్ట్, తర్వాత 10 o'clock స్నాక్స్, తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ 4 o'clock స్నాక్స్, మళ్ళీ ఈవెన్ డిన్నర్. ఒకవేళ పేషెంట్ కనుక ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఉంటే బెడ్ టైమ్ స్నాక్స్ అని చెప్తాము. సో దీంట్లో మేజర్గా పేషెంట్కి ఏంటంటే మనం బాగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం. ఎక్కువగా మిల్లెట్స్, సజ్జలు, రాగులు, గోధుమ రవ్వ, నాటు రవ్వతో ఉప్మా అలాంటివి తీసుకోమని చెప్తాము. తర్వాత పేషెంట్కి వచ్చేసి స్నాక్స్లో వచ్చేసి స్ప్రౌట్స్ కానీ, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్, లేకపోతే కీరా, దోసకాయలు, యాపిల్, జామకాయ, గువా ఇలాంటివి తీసుకోమని చెప్తాము. టీ, కాఫీలో షుగర్ అవాయిడ్ చేయమని చెప్తాము. లంచ్ టైంలో కూడా ఒక కప్ ఆఫ్ రైస్ తీసేసుకొని, ప్రిఫరబ్లీ బ్రౌన్ రైస్ కానీ, నార్మల్ రైస్ అయితే మినిమల్ క్వాంటిటీలో తీసుకొని ఎక్కువ కర్రీ కంటెంట్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి పేషెంట్ ప్లేట్లో. అండ్ దుంపకూరలు వీళ్ళంతవరకు తినకూడదు, స్వీట్స్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ తగ్గించుకోవాలి, స్మోకింగ్ బంద్ చేస్తే బెటర్. ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా ప్రస్తుత కాలంలో ఉన్న లైఫ్ స్టైల్ డిసీజ్కి చాలా బాగా పనిచేస్తాయి. సో ఆర్వీఎం హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇక్కడికి వచ్చే పేషెంట్లకు అందరికీ భద్రతా భావాన్ని కలిగిస్తూ, భరోసానిస్తూ ఫ్రీ వైద్యం ఇస్తున్నాం కదా, ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? అంటే ఇది ఒక రకంగా పూర్ పేషెంట్స్కి మేము సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్ అంటే ట్రస్ట్ హాస్పిటల్. సో మేము వీలైనంత వరకు పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ కానీ, ఈహెచ్ఎస్ కానీ, లేకపోతే పేషెంట్కి ఆయుష్మాన్ భారత్ ఒకవేళ మన దగ్గర ఇంప్లిమెంట్ ఆయుష్మాన్ భారత్ ఇలాంటి ఉదాహరణ పేషెంట్కి ఏంటంటే ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మేము పేషెంట్స్కి వీలైనంత వరకు ఉచిత సేవ చేసాం. సో దట్ ఏంటంటే యువత డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ని కరెక్ట్గా మేము మనం ట్రైన్ చేయగలం. ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా అయితే మీకు సేవలు అందుతాయో అలాంటి సేవలే అందుతాయి. ఇక్కడ కూడా సేమ్ అలాంటి సేవలు అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మెరుగైంది, మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఉన్నాయి. ఎంతోమంది పేషెంట్స్ వచ్చి వాళ్ళు మాకు చాలామంది వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేశారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మాకు ఇక్కడ గ్రామాల నుంచి పేషెంట్స్ వస్తారు కాబట్టి చాలా వరకు వాళ్ళు నోటితోటి మనకు ఏదో రకంగా చెప్పేసి వెళ్తారు. బట్ ఫీడ్బ్యాక్ అనేది మాకు కామన్గా మాకు మార్కెటింగ్ టీం నుంచి వాటి నుంచి వస్తూనే అందుతుంటారు. అందుకే 8 years వరకు సక్సెస్ఫుల్గా మేము రన్ చేయగలిగాం. మీరు ఎప్పటి నుండి సార్ స్టార్ట్ అయిపోయిన నుండి? స్టార్టింగ్ నుంచి ఉన్నాం, 2016 నుంచి ఉన్నాం. 2016 నుండి ఇప్పటి వరకు మీ యొక్క సేవ ఇక్కడ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ ఎస్టాబ్లిష్ చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము చూస్తే అర్థమవుతుంది ఎలా ఉంటుంది. సో మేజర్గా మా ఫోకస్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. దీంతోపాటు జ్వరం, అన్ని రకాల జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికున్గున్యా ఇలాంటి అన్ని రకాల జ్వరాలను చూస్తాం. దాంతోపాటు ఇంకా వేరే కిడ్నీకి సంబంధించిన సమస్యలు, హార్ట్కి సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రోకి సంబంధించిన నెఫ్రాలజీ, రుమటాలజీ అన్ని డిసీజెస్ని కూడా మేమే జనరల్ మెడిసిన్ అడ్మిట్ చేసుకొని వాటిని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమూల్యమైనటువంటి సందేశాలు ఇచ్చారు. ఇలాగే
సేవలు ఇంకా మరింతగా ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.